తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇవాళ ఐఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలు ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీలన్నిటి కూడా కేవలం హిందూ ధర్మాన్ని వ్యతిరేకించడమే ఒక ఎజెండాగా పెట్టుకున్న పార్టీలు ఈ ఐఎన్డీఏ కూటమి. వీళ్ళ ఎజెండా ఒకటే, హిందూ ధర్మాన్ని కించపరచడము, హిందువులను హేళన చేయడము, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం. ఇప్పుడు గుర్తుంచుకోవాలి, అలా సనాతన ధర్మాన్ని అంతమొందించాలన్న వాళ్ళు కూడా సమాధులై ఉన్నారు. వాళ్ళు సమాధులలో ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ ఛత్రపతి శివాజీ వారసుల జోలికి వస్తే ఔరంగజేబు నుంచి మొన్న బ్రిటిష్ వరకు కూడా అంతమొందించిన విషయాన్ని ఒక్కసారి ఈ కుహన లౌకికవాదులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అయ్యా తాతనేమో రాముడు ఇంజనీర్ అన్నాడు. ఇలా మనోడు వచ్చి ఈరోజు సనాతన ధర్మాన్ని అంతమొందించాలని వ్యాఖ్య చేయడాన్ని హిందూ సమాజం ఆలోచించాలి. సోనియా గాంధీ కొడుకైనా, స్టాలిన్ కొడుకైనా, ఏ కొడుకైనా కూడా ధర్మానికి వ్యతిరేకంగా వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే విషయాన్ని వాళ్ళకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తామని చెప్పి నుపూర్ శర్మ గారిని సస్పెండ్ చేస్తే సంకలు గుర్తుకున్న పార్టీలు అన్నీ కూడా, రాజా సింగ్ గారిని కూడా సస్పెండ్ చేస్తే సంకలు గుర్తుకున్న పార్టీలు అన్నీ కూడా మరి వాళ్ళ సనాతన ధర్మాన్ని అంతమొందించాలే అని చెప్పి వ్యాఖ్య చేసినటువంటి ఈ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఐఎన్డీఏ పక్షాలు ఖండిస్తాయా, సమర్థిస్తాయా ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ మీరు ఖండించకుంటే మీరు ద్రోహులుగా మారేటువంటి ప్రమాదం ఉంది. కంప్లీట్ గా మీరు హిందూ ద్రోహులుగా మిమ్మల్ని హిందూ సమాజం గుర్తించే ప్రమాదం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఏ విధంగా స్పందించిందో ఈ రోజు ఐఎన్డీఏ పక్షాలన్నీ కూడా మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినటువంటి ఉదయనిధి స్టాలిన్ విషయంలో మీ యొక్క ఆలోచన ఏంది, మీ విధానం ఏందో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే మిమ్మల్ని చరిత్ర క్షమించాలనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా హెచ్చరిస్తుంది. ఇటువంటి వ్యాఖ్యలు చేసే సందర్భంలో వాళ్ళ సహనం పాటించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వ్యాఖ్యలను సమర్థించే ప్రసక్తి లేదు. ఇలా గుణపాఠం చెప్పాల్సిందిగా భారతీయ జనతా పార్టీ అప్పీల్ చేస్తా ఉన్నారు.